నేను కొడితే మామూలుగా ఉండదు. ఎవరంటారు? కేసీఆర్ గారు అంటారు. ఆయన కొడితే మామూలుగా ఉండదంట. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న, గంభీరంగా అన్ని గమనిస్తున్న ప్రజల అత్యాశ పోయి కాంగ్రెస్కు ఓట్లేశారు. నిజమేనా ఇది? ప్రజలు నిజంగా చెప్పని మీ గుండెల మీద చేసుకొని చెప్పురి. అత్యాశకు పోయి ప్రజలు కాంగ్రెస్కి ఓటేసిరా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న నియంత పాలన కాదని చెప్పి ఓటేసిరా? మీరు నిజంగా గుండెల మీద చేసుకొని చెప్పండి. కామెంట్ రూపంలో కూడా చెప్పండి. అప్పుడు ఎవడు ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టాలి, ఎమ్మెల్యేలు జైల్లో పెట్టాలి, ఎంపీలను జైల్లో పెట్టాలి, మీడియా ప్రతినిధులను జైల్లో పెట్టాలి, సామాన్యులు కూడా ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టాలి, ధర్నా చౌక్ ఎత్తేయాలి. సో రాజ్యంగా చేశారు. అది ప్రజలకు నచ్చలే. సంక్షేమ పథకాలకు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ అంత ఆశ పడరు. గుర్తుపెట్టుకోండి, కేసీఆర్ గారు లేకుండా కారం మెతుకులు తిని కూడా తెలంగాణ ప్రజలు ఉంటారు. కానీ ఏదైతే ఇట్లా ఆల్రెడీ మీకు తెలుసు, రజాకారులు నవాబ్ ఏం చేసారో, ఎప్పుడైతే తెలంగాణ ప్రజలను అనగదొక్కాలని చూస్తారో అది తెలంగాణ ప్రజలకు ఎవ్వరికి నచ్చది. అది అనగొట్టేటోడు ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరన్నా కానీ అది ప్రజలకు అస్సలు నచ్చరు. కాబట్టే మీకు వ్యతిరేకంగా ఓటేశారు కేసీఆర్ గారు. ఇది 100కి 100 నిజం. కాకపోతే మీరు ఆత్మ పరిశీలన చేసుకొని నిజంగా సర్వే ఎక్కడైనా మీటింగ్లో మాట్లాడరు. ఇది సంక్షేమ పథకాలకు ఆశపడి కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటు వేసిరా, లేకపోతే నేను 10 సంవత్సరాలు నిరంకుశ నియంత పాలన చేసినందుకు నన్ను ఓడగొట్టిరా అని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసీఆర్ గారు, మీరు ప్రజా మీటింగ్ ఎప్పుడైతే మీరు ఫిబ్రవరిలో పెట్టాలని ప్లాన్ చేస్తున్నారో బహిరంగ సభ, ఆ సభలో ధైర్యంగా అడగండి ప్రజల్ని. మీరు అడగండి, నిజంగానైనా నేను ఇచ్చే సంక్షేమ పథకాలు సరిపోక కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తాన్న సంక్షేమ పథకాలకు ఆశపడి నన్ను సీఎం లెక్క ఓడగొట్టిరా, లేకపోతే నేను మీ పైన ధర్నా చౌక్ ఎత్తేసి, లేకపోతే నా పరిపాలన నచ్చక నన్ను ఓడగొట్టిరా అని చెప్పి మీరు అడిగి చూడండి. సమాధానం ఏమొస్తుందో చూడండి కావాలంటే. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న, గంభీరంగా అన్ని గమనిస్తున్న ప్రజల అత్యాశ పోయి కాంగ్రెస్కు ఓటేశారు. తప్పు అది. కైలాసం ఆడితే పెద్ద పాము మింగినట్టు అయ్యింది పరిస్థితి అంట. అప్పుడు 10 సంవత్సరాలు కూడా అదే అయ్యింది కేసీఆర్ గారు. ఎందుకంటే మీరు చెప్పిన దానికి అందరం నమ్మినాం ప్రజలం. ఏమని? ఆంధ్ర పాలకులు సో మన నీళ్లు నిధులు నియామకాలు వాళ్ళ పోతున్నాయని చెప్పారు కేసీఆర్ గారు. ఇప్పుడు నేను నిజంగా ఒకటి అడుగుతున్నా, ఈ తెలంగాణ ఏర్పడ్డాక మంచిగా బాగుపడ్డది మీరు సినిమా యాక్టర్లు బిజినెస్ మ్యాన్లు తప్పి సామాన్యుడు ఏమన్నా తెలంగాణ రాకముందు కారం మెతుకులు తిన్నోడు తెలంగాణలో వచ్చినాక బిర్యానీ తింటున్నా అని నేను అడుగుతున్నా, సూటిగా అడుగుతున్నా మిమ్మల్ని. ఎవరు బాగుపడ్డారండి? అప్పుడు మీరు ఏమన్నారు? ఆంధ్ర పాలకులు దోచుకున్నారు అంటారు. ఇప్పుడు మీరు దోచుకోరు కదా. ఏ రాష్ట్రంలోనన్నా మీకు ఎమ్మెల్యేలకు మినిస్టర్లకు ఉన్నంత జీతం ఉన్నదా? మీరు ఎట్లా పెంచుకోరు? ఇష్టం వచ్చినట్టు అడ్డగోలుగా పెంచుకోరు. ప్రధానమంత్రి జీతం కూడా లేదు మీ అంతా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం పెంచినంత జీతము ప్రధానమంత్రి జీతం కూడా లేదు. గంటగానం ఉంటారు ఏమన్నా? ప్రధానమంత్రి కన్నా పెద్దోడా ముఖ్యమంత్రి? జీతాలు కూడా ఏం జీతాలు అవి? వేరే వేరే రాష్ట్రాలలో వేలల్లో ఉన్న 7 లక్షల రూపాయలు జీతం తీసుకుంటుంది. ఇక్కడ ఫిబ్రవరి చివరిలో బహిరంగ సభ ఎలక్షన్ కోసము. ఎలక్షన్స్ పెడదామంటారు కదా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము. ఏది సర్పంచ్ జెడ్పీటీ ఎలక్షన్, దానికోసమే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలంట. నేను కొడితే మామూలుగా ఉండదు, ఆ దెబ్బ ఎలా ఉంటుందో కాంగ్రెస్కు తెలుసంట. ఇదే ఆ కాంగ్రెస్కి తెలుసంటే అది దెబ్బ అంటే ఏంది? తెలంగాణ ఇచ్చినాక నేను టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అని చెప్పినావు, విలీనం చేయకుండా వాళ్ళకి చేయించినావు, అదే దెబ్బ అంటున్నా ఇది మీరు. అంతేగాని జాతీయ పార్టీని ఏం దెబ్బ కొడతారు మీరు? ఒక రాష్ట్రంలో తెలంగాణలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నారు. పక్క రాష్ట్రము ఆంధ్రప్రదేశ్లో కూడా మీరు ఒక సీటు కానీ ఎక్కడ కానీ గెలవలేకపోయారు. సో 100 సంవత్సరాల పార్టీ. సో కొన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ఏం దెబ్బ కొడతారు కేసీఆర్ గారు? ఏం లేదు. అప్పుడు ఏం చెప్పారంటే సోనియా గాంధీ గారు తెలంగాణ ప్రకటించగానే నా పార్టీ తెచ్చి విలీనం చేస్తా అన్నారు, విలీనం చేయకుండా చేయించడం, గదే దెబ్బ అంటుండేమో కేసీఆర్, ఇంకేం కాదు. ఆ దెబ్బ ఎలా ఉంటుందో కాంగ్రెస్కి తెలుసు అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివరిలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని, కాంగ్రెస్ పాలనపై దండయాత్ర చేద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇవాళ సంగారెడ్డి జిల్లా జైరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ భేటీ అయ్యారు. ఫామ్ హౌస్ లో బయటికి రాలే, వాళ్ళని అందరినీ పిలిపించుకొని ఆడ భేటీ అయింది ఆయన.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కైలాసం ఆట ఆడితే పెద్దపాము మింగినట్టుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారంట. ఇప్పుడు 10 సంవత్సరాలలో మీరు అనుకుంటారు కేసీఆర్ కానీ మీరు అప్పుడు సామాన్య ప్రజలకు జ్యేష్ఠ అంటారు కానీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. అప్పుడు మీరు రైతు బంధు పెట్టిర్రు. సో పేదలకు ఎంత భూమి ఉందని చెప్పి మీరు ఇచ్చారండి. ఉన్నోళ్లకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, పెద్ద పెద్ద సినిమా యాక్టర్లకు, బిజినెస్ మ్యాన్లకు 10 ఎకరాల నుంచి 100 ఎకరాలు ఉన్న వాళ్ళకు మీరు రైతు బంధు ఇచ్చారు. గుట్టలకు, పుట్టలకు, అదేంది పెట్రోల్ బంకులకు, రోడ్ల స్థలం పోయినలకు వాళ్ళందరికీ ఇచ్చారు. కూర్చొని గుట్టలకు లక్షల రూపాయలు తీసుకురండి రైతు బంధు. కైలాసం ఆట ఆడితే పెద్దపాము మింగినట్టుగా తెలంగాణ ప్రజల పరిస్థితి ఉందని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో తాను చెప్పినా వినకుండా ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయారన్నారు. తెలంగాణలో ఏ ఒక్క పథకం సరిగ్గా అమలు కావడం లేదని, ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే పడకేశాయని, మళ్లీ కరెంటు కోతలు, మంచినీళ్లకు కరువు వచ్చిందన్నారు. ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో కేసులు పెట్టిస్తున్నారని, ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుందని పేర్కొన్నారు. చూసుకో, నిజమేనా ఇది? కాంగ్రెస్ నాయకులు మీరు కూడా సమాధానం చెప్పాలి. ఇప్పుడు కేసీఆర్ గారు అన్నారు కదా, ఏ మాటలు అన్నారో దాన్ని మీరు సమాధానం చెప్పాలి. మీరు ఏం సమాధానం చెప్పకుండా గమ్మున కూర్చుంటే ప్రజలు కేసీఆర్ చెప్పిందే నిజం అనుకుంటారు. ఓట్ల కోసం కాంగ్రెస్ ముస్లింలను వాడుకుంటుందని పేర్కొన్నారు. ఇక లాభం లేదని ప్రత్యక్ష పోరాటమే శరణ్యమని అన్నారు. ఇక ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది అంతే తప్ప ఇంకేం లేదు. ఇన్ని రోజులుగా తాను మౌనంగా ఉన్నానని, గంభీరంగా అన్ని గమనిస్తున్నానని తెలిపారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, పంచాంగమని, ఇంకెవరూ కొట్లాడరు, ఎవరితోనూ కాదని, తెలంగాణ హక్కుల గురించి మళ్ళీ మనమే కొట్లాడాలని, ప్రాణం పోయిన తెలంగాణకు రక్షకులం మనమేనని కేసీఆర్ వ్యాఖ్యానించారు. మళ్ళీ స్టార్ట్ చేసిండు. అది అప్పటిలెక్కనే స్టార్ట్ చేసినట్టుండిగా. కాంగ్రెస్ సర్వేలో మనదే విజయం, రాబోయే రోజుల్లో విజయం మనదేనని, మన విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. వీళ్ళు గెలిస్తే తెలంగాణ గెలిచినట్టంట, వీళ్ళు ఓడిపోతే తెలంగాణ ఓడిపోయినట్టంట. మరి ఎందుకో ఇప్పుడు ఇంత గంభీరంగా అన్ని గమనిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నారు కదా. మరి ఇప్పుడు మూడు స్థానాల్లో జరిగే ఎమ్మెల్సీకి ఎందుకు మీరు అభ్యర్థులు పెడతలేరు? మరి ఇప్పుడు మీకు నమ్మకం ఉంది కదా, మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకు నమ్మకం లేదు, మేమే మంచిగా చేసినామని నమ్మకం ఉంది ఆ కేసీఆర్ గారు, మరి మీరు ఎందుకు అభ్యర్థులను పెడతలేరు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. నిన్న కాంగ్రెస్ వాళ్ళు పోలింగ్ పెడితే మనకు ఎక్కువ ఓటింగ్ వచ్చిందన్నారు. కాంగ్రెస్ వాళ్ళు దొరికితే ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని హాట్ కామెంట్ చేశారు. ఈ ప్రభుత్వం రైతు బంధుకు రామ్ రామ్, దళిత బంధుకు జై భీమ్ చెప్పేసిందని, తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్ కు ఓటు వేశారని అన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్ళకు చూపించి మెడలు వంచుతారన్నారట. చూసుకో, తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్ వాళ్ళకు చూపించట. ఇప్పుడు నిజంగా చెప్పండి, తెలంగాణ ప్రజలమైన మనం కూడా ఆలోచించాలి. కేసీఆర్ గారు ఒక్కరు కొట్లాడితే తెలంగాణ రాలేదు. సబ్బండ వర్గాలు, ఉద్యోగులు, లాయర్లు, సామాన్య ప్రజలు, ఎంతమంది అందరు కలిసి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది. సరే, అంతమంది కొట్లాడినా మనకు పార్లమెంట్లో బిల్లు ఇట్లా అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టకపోతే మనకు తెలంగాణ వచ్చేదా అనేది మనం గుండె మీద ఒక్కసారి చేసుకొని చెప్పాలి. మనం హరీష్ రావు ఆధ్వర్యంలో దండయాత్రనంట. మరి ఎందుకు కేటీఆర్ గారిని పెట్టొచ్చు కదా, మళ్ళీ హరీష్ రావు గారిని ఎందుకు పెడతారు? ముందు కరోనా వచ్చి రాష్ట్రానికి రూపాయి ఆదాయం లేకున్నా రైతు బంధు ఆపేది లేదని కేసీఆర్ చెప్పారు. ఇప్పుడు గురుకులాల్లో అన్ని సమస్యలే కనిపిస్తున్నాయని, కలుషిత ఆహారంతో పిల్లలు ఇళ్లకు వెళ్ళిపోతున్నారని తెలిపారు. ఇదేం ఘోరమో తనకే అర్థం కావడం లేదన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం టెండర్లను ప్రభుత్వం ఎందుకు ఆపింది, ఎవరి కోసం నిలిపేసిందని ప్రశ్నించారు. ఈ 2 ప్రాజెక్టులపై హరీష్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దండయాత్ర చేయాలని సూచించారు. మీ ఆధ్వర్యంలో, కేటీఆర్ ఆధ్వర్యంలో చేయొచ్చు కదండి, మళ్ళీ హరీష్ రావు గారికి ఎందుకు ఇస్తారు? కొట్లాడేటప్పుడేమో హరీష్ రావు గారిని ముందు పెడతారు, పదవులు వచ్చే వరకల్నేమో వీళ్ళు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ముందుంటారు. ఫైనల్ కు దూసుకెళ్లిన